ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కాలేజెస్లో డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్, వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ పంపిణీ, డిసెంబర్ 7న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, బాపట్లలో జరిగే మెగా పీటీఎంకు సీఎం చంద్రబాబు హాజరు, విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్. ప్రైవేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం లోకేష్ విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ జరిపిన సమీక్షలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు లోకేష్. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామన్నారు. ఆయా కళాశాల లెక్చరర్లు, అదేవిధంగా సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు. మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తాను కూడా హాజరు కాబోతున్నట్టు లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. చిన్నతనం నుంచే బాలులు, బాలికల సమానమేనన్న భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సెన్స్ పై అవగాహన పెంచాలని తెలిపారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు.